ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని 39, 40, 41 నామాల యొక్క వివరణ. ముందుగా ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః అంటే అలవోకగా అవలీలగా బ్రహ్మాండాలన్నింటినీ కల్పించే తల్లి జగన్మాత. మండలం అంటే సమూహము, వృత్తం. లెక్కలేనన్ని బ్రహ్మాండాలున్నాయి, కనుకనే బ్రహ్మాండ మండలాలు అని చెప్తున్నారు. వీటన్నింటినీ అమ్మవారే కల్పించారు. కల్పన అంటే ఏర్పాటు చేయడము, తయారు చేయడం, నిర్మించుట అని కూడా అర్థం వస్తుంది. అమ్మవారు ఇవన్నీ నిర్మించడానికి, నిర్వహించడానికి కష్టపడాల్సిన పనే లేదు. అలవోకగా తేలిగ్గా నిర్వహిస్తున్నారు. అందుకే లీలా అని చెప్తున్నారు. లీలా అనే శబ్దము భగవత్ కృత్యాల పట్లనే వాడాలి. మానవులు చేసే పనికి లీలా అనే శబ్దము వర్తించదు. కేవలము భగవత్ కృత్యాల లీలలు సంపూర్ణ జ్ఞానంతో ఒక ఆటలాగా చేస్తుంది అని కూడా ఈ లీలా అనే శబ్దానికి చెప్పుకోవచ్చు. మానవుడి మేధకు అందనటువంటి అంశమే లీల. భగవంతుడు ఎందుకు ఎలా చేశాడో మనకు అంతుబట్టం. తర్వాతి నామం ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః అంటే శివశక్తీక రూపిణిగా ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షర శక్తుల నడుమ సహస్రారంలో కూర్చుని ప్రకాశిస్తూ ఉంది తల్లి జగన్మాత. అమ్మవారి చుట్టూ శక్తిపీఠాలు ఉన్నాయి. అవే మాతృకా వర్ణాలు. అంటే ఆ నుండి క్ష వరకు ఈ మాతృకా వర్ణాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు. ఆ అధిదేవతల పేర్లే అమృతాది అన్నారు. అమ్మవారి నుంచే ఈ మాతృకా వర్ణాలు ఏర్పడ్డాయి. వారి నడుమ అమ్మవారు కేంద్రంగా ఉన్నారన్నమాట. అమ్మవారి నుంచి ప్రసరిస్తున్న అద్భుతమైన శక్తులే ఈ మాతృకా వర్ణాలు. అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అని లలితా సహస్రనామాల్లో ఒక నామం. కానీ అక్కడికి ఇక్కడికి కించిత్ తేడా ఉంది. అక్కడి విశుద్ధ చక్రంలో అమ్మవారు ఆ నుండి అహా వరకు అంటే 16 అక్షరాల అధిదేవతగా ఉంది అని అక్కడ అర్థం స్వీకరించాలి. కానీ ఇక్కడ ఆ నుండి క్ష వరకు స్వీకరించాలి. యోగచక్రంలో శక్తులే ఆయా వర్ణమూర్తులు అన్నమాట. ఆ అక్షరాలు ఆయా చక్రాలందు ఉన్నట్లుగా భావించాలి. సహస్రారము 50 అక్షర శక్తులు ఉంటాయి. ఆ సహస్రార కమల మధ్యలో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారన్నమాట. అమృతాది విశుద్ధిలో అంటే విశుద్ధి చక్రంలో అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉమ, ఊర్ధ్వకేసి, రుద్దిద, రూకార, లుకార, లూకార, ఏకపద, ఐశ్వర్యాత్మిక, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. అనాహతంలో అంటే అనాహత చక్రంలో కాళరాత్రి, ఖండిత, గాయత్రి, ఘంటాకర్షిణి, జ్ఞార్ణ, చండ, ఛాయ, జయ, ఝంకారిణి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి. తర్వాత మణిపూరంలో డామరి, ఢంకారిణి, నార్ణ, తామసి, స్థాన్వి, దాక్షాయణి, ధాత్రి, నారి, పార్వతి, ఫట్కారిణి. తర్వాత స్వాధిష్టానంలో బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రక్త, లంబోష్టి. తర్వాత మూలాధారంలో వరద, శ్రీషండ, సరస్వతి. ఆజ్ఞలో ఆజ్ఞచక్రంలో హంసవతి, క్షమావతి. ఈ 50 శక్తులకు సహస్రారం దగ్గర ఉంటాయన్నమాట. ఈ 50 శక్తులు తర్వాత వాటి నడుమ ప్రకాశిస్తూ ఉంది అమ్మ జగన్మాత. తర్వాతి నామం ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః అంటే దుఃఖం లేని, లోటు లేని ఆనందానుభవాన్ని తన భక్తులకు అనుగ్రహిస్తూ ఉంది తల్లి. ఆతపత్రం అంటే గొడుగు. ఏకఛత్రాధిపత్యం అనే నానుడి ఉంది కదా. ఒకే గొడుగు కిందికి అన్ని రాజ్యాలను తీసుకొచ్చి అన్ని రాజ్యాలను ఒకే చక్రవర్తి పాలన చేసినట్లయితే దాన్ని ఏకఛత్రాధిపత్యం అంటారు. అమ్మవారి ఉపాసకులు ఏకాతపత్ర సామ్రాజ్యాన్ని పొందుతారు. అమ్మవారి కరుణ వల్ల ఏకఛత్రాధిపత్యం లభిస్తుంది. అంటే ఎదురు లేకుండా ఉండడము, అనుకున్నవన్నీ లభించడం, ప్రతికూలతలు లేకుండా ఉండటం, తన పరిధిలో తనకి అన్ని చెల్లుబాటు అవుతూ, ప్రతికూలతలు లేకుండా అన్ని అనుకూలమవుతూ
కావలసిన సంపదలు, ఆరోగ్యం మొదలుకొని ఐశ్వర్యం వరకు అన్నీ అందుబాటులో ఉంటూ అన్నింటిపై తనకు అధికారం ఉన్నప్పుడు అది ఏకఛత్రాధిపత్యము అవుతుందన్నమాట. అమ్మవారి భక్తులకు అన్నీ లభిస్తాయి అని చెప్పడము దీని యొక్క భావం. ఒక చక్రవర్తి శత్రువులు లేకుండా ఆరోగ్యంగా సంపూర్ణమైన పరివారంతో ధర్మబద్ధంగా ఉంటూ ఏ కోరిక లేనప్పుడు పొందే ఆనందం పేరే మానుషానందం అని చెప్తుంది ఉపనిషత్తు. దుఃఖం లేని లోటు లేని ఆనందానుభవము ఏకఛత్రాధిపత్యం. దానిని తన భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి జగన్మాత. తర్వాతి నామాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.